వడ్డించింది లేదు, వడ్డించింది లేదు. అందుకే ఇప్పుడు మళ్ళీ మార్పు తీసుకొచ్చి ఎక్కడ పోయినా నేను మన ఆదిలాబాద్లో పోయినా మొదట సంఘాలతోనే కూర్చొని మాట్లాడినా. ఇవాళ కొడంగల్కి వచ్చిన ఇన్ని వేల మంది వచ్చినా మీతోనే కూర్చొని మాట్లాడుతున్నా. అంటే కుటుంబం బాగుపడాలి, కుటుంబం ఆర్థికంగా నిలబడాలంటే నగదు ఆడబిడ్డ చేతుల్నే ఉండాలి. ఇంటి ఆయన చేతులుంటే సాయంత్రం పోయి బెల్ట్ షాపులు ఇచ్చొస్తాడు. అవునా? ఆ వ్యవస్థ పరిస్థితి మారాలనే మీకు మీ చేతిలో పెత్తనం ఉండాలి, మీ చేతిలో నగదు ఉండాలనేది మా ప్రభుత్వ ఉద్దేశం. భవిష్యత్తులో మంచి కార్యక్రమాలు తీసుకొని మీ సున్నా వడ్డీ విధానాన్ని పెద్ద ఎత్తున అమలు చేసి ఆడబిడ్డలను ఆదుకుంటాం. సంఘాలను అన్నిటినీ మళ్ళీ బలోపేతం చేస్తాం. మీరు ఆశీర్వదించి మీరు అండగా ఉంటే ఈ ప్రభుత్వం మీ జీవితాలలో వెలుగు తీసుకొస్తుంది. మిమ్మల్ని లక్షాధికారులను గతంలో అన్నారు, ఇవాళ ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చేయడమే మా లక్ష్యం.